గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని అమృతులూరు మండలం గోవాడలో విషాదం చెలరేగింది. గ్రామంలో ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని ఉత్సవ స్థలాలను ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించడంతో వివాదం చెలరేగింది. గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యం ఉన్న శివరాత్రి ఉత్సవాలకు ఈ స్థలాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవాలకు ఆటంకం కలిగేలా ఈ నిర్ణయం ఉందని మండిపడ్డారు. అధికారుల నిర్ణయం వల్ల భక్తులు, రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నిరాహారకు దిగుతామని హెచ్చరించారు. చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవాలు. బహుశా మీ అందరూ చిన్నవాళ్ళు మీకు తెలియకపోవచ్చు. నాకు 90 ఏళ్ల వయసు ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అనేక మంది అనేక చోట్ల నుంచి లక్షలాది వేలాది మంది ఆ దేవాలయాన్ని దర్శించుకుంటారు. దాదాపు 10-15 రోజులు ఆ దేవాలయంలో ఎంతో చక్కగా చుట్టుపక్కల కూడా ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ప్రభలు వస్తాయి. ఎడ్ల పందాలు కూడా పెట్టేవాళ్ళు 10-15 రోజులు. అటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి ఆ ప్రాంతంలో ఒక పార్కు పెడుతున్నారు అంటే మరి ఈ జనం ఎక్కడికి పోవాలి? ప్రభలు ఎక్కడ కట్టుకోవాలి? వచ్చిన బళ్ళు ఎక్కడ పెట్టాలి? పశువుల్ని తిప్పుతాం ఆ దేవాలయం చుట్టూ కూడా, అదొక ఆచారం. అక్కడ మరి వేలాది చుట్టూ అన్ని పల్లెటూళ్ళే. అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ వచ్చి తిరగాలంటే చోటు ఎక్కడ ఉంటుంది? ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి పని. మరి ఎలా ఆలోచన లేకుండా చేశారో, ఈ ఆలోచన రాని ఈ పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోకపోతే మా పోరాట సమితి తరఫున అక్కడ పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఇక్కడ ఏంటంటే అండి, కేవలం కొన్ని 100 సంవత్సరాల ప్రాచీనమైన శివాలయాన్ని అక్కడ తిరణాలనేది గుంటూరులో అటువంటి 2 అతిపెద్ద తిరణాలండి. ఫస్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ, తర్వాత అనేది గోవాడ తిరణాలండి. కోటప్పకొండ తిరణాలు కూడా 2-3 రోజులు జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 7 నుంచి 12 రోజులు తిరణాలు జరుగుతుంది. ఇక ప్రభుత్వానికి అద్దెల ద్వారా వచ్చే ఆదాయం 60 లక్షల నుంచి ₹1 కోటి అండి. ఒక్క తిరణాల రోజులని హుండీ ఆదాయం కాకుండా అటువంటి ఆదాయం వచ్చేటువంటి అన్ని కొన్ని 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు కూడా తిరణాల రోజులు దేవాలయం సందర్శిస్తూ ఉంటారండి. అసలు చట్టం ఏం చెప్తుందంటే డొంకలని, డొంక పోరంబోగుల్ని, డొంకలని, కాలువ కట్టలని, చెరువు పోరంబోగుల్ని ఎటువంటి వాటికి ఉపయోగించకూడదండి. కేవలం రోడ్లు మాత్రమే ఉపయోగించాలి. కానీ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, నిబంధనలు ఉల్లంఘించేసి దీనికి ఆధారం ఏంటంటే ఈ సర్క్యులర్ ఎంఎస్ఎం సర్క్యులర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి రాశారు. ఏమైనా అధికారిక పేపర్ మా దగ్గర ఉందండి. ఏమైనా రాశారంటే డొంక అనేది ఇది ఎంఎస్ఎంకి ఇవ్వడం కుదరదు, కాబట్టి దాని యొక్క స్వరూపాన్ని వచ్చిన రికార్డులోంచి మార్చివేసి డొంక అనే వాడు తీసేయండి అని చెప్పి అన్నారండి. అది మేము చూస్తే కనుక ఒక ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేసినటువంటి పర్సన్ నిబంధనలను ఉల్లంఘించండి అని చెప్పని ఇచ్చారండి అధికారికంగా. ఈ వ్యవస్థ అనేది ఎడిపోతుంది అనేది చాలా బాధాకరమైన విషయం అండి. వ్యవస్థ అనేది అంటే ప్రజల తరపు పనిచేయాలి కానీ వ్యక్తులకి శక్తులకు పనిచేయకూడదండి. ఈ ఘోర